రేవంత్ రెడ్డికి ఈ రోజున మీనక మండలంలో మేము పాలాభిషేకం చేసినాము. కాబట్టి కౌన్సిలర్ ఇప్పటికైనా నోరు మూసుకొని ఆయన ఇంట్లో ఆయన ఉండవలసిందిగా చెప్తున్నాము. మేమంటే మాత్రం ఈ కాంచాలి ఆయనకు తగిన బుద్ధి చెప్పుడు అవుతుంది, బరాబర్ చెప్తాను మేము. జై కాంగ్రెస్. వినాయక మండల కేంద్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మరియు బట్టి విక్రమార్క గారు, అలాగే మన పొన్నం ప్రభాకర్ గారు, మన హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ రణబాబు గారు మరి మొన్నటికి మొన్న గతంలో మన కాన్స్టిట్యున్సీకు మరి దళిత బంధు కార్యక్రమం అనేది ఒక పైలట్ ప్రాజెక్టుగా గత ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా కొంతమందికి రెండో విడత కార్యక్రమంలో కొన్ని డబ్బులు రాలేదని మరి ఆ డబ్బులు కూడా బ్యాంకులో పడి ఫీజింగ్ చేయడం కూడా అది అందరికీ తెలిసిన విషయమే. మరి దానిని రాజకీయ కోణంలో చూసుకొని మరి వాళ్ళే మరి అప్పుడు వాటిని ఆపించి మళ్ళీ ఎన్నికల తర్వాత ఎలాగైనా మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మాకు ఓట్లు వేస్తేనే ఇస్తామని ఒక ఆలోచనతో దుర్బుద్ధితో మరి వాళ్ళు ఆపడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ కాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ దళిత బంధు కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ ఈరోజు నిన్నటి రోజున ఆ దళిత బంధులో ఎన్నైతే ఆగడం జరిగిందో, ఎంతైతే ఫీజింగ్ చేయడం జరిగిందో వాటిని కూడా నిధులను కూడా నిన్న విడుదల చేయడం జరిగింది. దాని గ్రౌండింగ్ కూడా రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది. మరి తప్పకుండా రెండో విడత కార్యక్రమంలో ఎవరైతే రాలేదో మరి వారు ఏదో కొంతమంది చెప్పుకుంటూ పోతుంటారు, మరి మేము చేయబట్టినే వచ్చింది, మేము చేయబట్టినే కాదు, ఇది పాలసీ మ్యాటర్ కాబట్టి రాష్ట్రంలో ఎవరికైతే రెండో విడత రాలేదో మరి చాలా గ్రామాలకు ఏంటంటే ఒక మండలంలో కొంత యూనిట్ తీసుకోవడం జరిగింది. దానికి రెండో విడత కూడా అక్కడ ఆగిపోవడం జరిగింది. ఒక మన హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో కాకుండా మరి హుజురాబాద్ కాన్స్టిట్యున్సీకి కొంత 100% ఇప్పుడు రావడం జరిగింది. కాబట్టి మరి దాని ఘనత మన ప్రణవ్ బాబు గారు మరి వారికి రేవంత్ రెడ్డి గారికి కానీ మరి బట్టి విక్రమార్క గారి పొన్నం ప్రభాకర్ గారి కానీ మరి వీరందరూ కలిసి కృషి చేసి అందుకు మనకి వినాయక మండలంలో దాదాపు ఉన్న మన దళిత సోదరులందరూ కూడా రేపు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారని, మరి ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇది. రెండో విడత నిధులు నిన్న ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ప్రణబాబు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందులో దళితులకు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ రోజు ప్రణబాబు గారు తప్పకుండా రెండో విడత నిధులు విడుదల చేసే బాధ్యత నాది, నేనే తీసుకుంటా అని ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం పట్టు విడవకుండా ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి పోయి మాట్లాడి, ముఖ్యమంత్రితో మాట్లాడి తను పోరాడి ఈరోజు ఆ నిధులను విడుదల చేయించడం జరిగింది. ఇందులో కొంతమంది నాయకులు, కొన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఆ రోజు రెండో విడత రాకుండా అడ్డుకున్నాయో ఈరోజు అవే మళ్ళీ సంకల్ గుద్దుకొని మేమే చేసినాం, మేము చేయబట్టే వచ్చినాయని తప్పుడు ప్రచారం చేసుకుంటా అటువంటి ప్రతిపక్ష పార్టీల మాయమాటలకు నమ్మి మోసపోవద్దని దళిత సోదరులను కోరుకుంటున్నాం. ఎల్లప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితులకు అండగా ఉంటుంది. గతంలో సోనియా గాంధీ కానింజలు కూడా తీసుకున్నా కానీ దళితులకు ఎల్లప్పుడూ అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం చేయకుండా ప్రతి విషయంలో న్యాయం చేసుకుంటూ ప్రతి ఒక్క దళిత సోదరునికి ఈ యొక్క దళిత బంధు వచ్చే విధంగా ఎవరైనా అపోహలు పెట్టుకొని దళారులను కానీ మధ్యవర్తులను కానీ అప్రోచ్ కాకండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి మీకు న్యాయం జరుగుతుంది, మీకు లబ్ధి జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకొని లాభపడాలని కోరుతున్నాం. చెప్పుడు మాటలు వినకండి. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఇస్తాడని నమ్మకం కొద్ది అప్పటి నుండి ప్రణవ్ బాబు గారు ముందు నుండే పోరాటం చేసుకుంటూ వచ్చిండు. ఏదో ముందుకొచ్చి డబ్బాలు జప్పులు కొట్టుకుంటేనే కాదనే ఆయన వెంటనే ఉండి ఆయన సీఎం గారు ప్రతి నెల మేమందరం ఇక్కడ ఉన్న మాకు ఒక్క దళితులే కాకుండా మిగతా అన్ని వర్గాల వాళ్ళు మాకు దళిత బంధు రెండో విడత రావాలి అని చెప్పి ప్రణవన్న గారికి చెప్పుకోవడం చాలాసార్లు జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి మంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారు సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. మాతో కూడా ఆయన చాలాసార్లు సానుకూలంగానే స్పందించున్నాం, ఎక్కడికి ఖచ్చితంగా వస్తాయని. ఇలాంటి కొన్ని సమస్యలు ముందున్నా కూడా ఆయన ముందుకు వెళ్ళి కష్టపడి తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా ప్రణవ్ బాబు గారికి ఈ హుజురాబాద్ కాన్స్టిట్యూషన్లో నువ్వు నేను తేడా. ఈరోజు వినాయక మండల కేంద్రంలో మహాత్మా గాంధీ గారి వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు ఈ యొక్క మండల